జగన్ గెలిస్తే ఏం జరుగుతుందో నేను ప్రస్తావించుకున్నాను. జగన్ ఓడితే ఏమవుతుంది? సంక్షేమ పథకాల లాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలకి డబ్బులు ఇస్తే అధికారంలోకి వస్తామనేటటువంటి కాన్సెప్ట్ తగ్గిపోతుంది. అట్లాగే ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి నోటికి ముద్దని అందించేటటువంటి కాన్సెప్ట్ వదిలేస్తారు. ఎవరి వ్యవస్థలో వాళ్ళు ఉండాలి. అప్పుడు మళ్ళీ పాత సర్పంచుల వ్యవస్థ, మున్సిపాలిటీ వ్యవస్థ, కార్పొరేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఆ తరహాలోనే బెటరు అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇది పరిపాలన పరంగా. ఇక రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుంది? ఏమీ కాదు, పార్టీ ఏదో మూసుకుపోతుంది, జైలుకి వెళ్ళిపోతాడు, ఇవన్నీ సొల్లి కబుర్లే. చంద్రబాబు నాయుడు ఏమన్నా జైలుకి వెళ్ళిపోయాడా? ఓ 50 రోజులే కదా, ఎవరిని జీవితకాలం ఏం జైళ్ళలో ఉంచారు కదా. ఇంతకుముందు జగన్ 16 నెలలు ఉంచారు, అంతమించి ఏం బిగుతారు? ఎవ్వడు ఏమీ ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం పార్టీలో మార్పులు వస్తాయి, పార్టీ ఆలోచన ధోరణిలో మార్పులు వస్తుంది. అప్పుడు ఈ సంక్షేమం కాన్సెప్ట్ అన్నటువంటి దాన్ని నెక్స్ట్ తగ్గించుకుని ఎక్కువగా ఇండస్ట్రీస్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. కిందసారి ఫెయిల్ అయింది ఏంటంటే ప్రచారపరంగా రావడం అయితే కంపెనీలు బోల్డ్ అని వచ్చినా చెప్పుకోవడం చేతకాలేదు. ఇనాగరేషన్స్ లాంటిది చంద్రబాబు గారి టైప్లో హడావిడి చేసుకోవడం చేతకాలేదు. ఇక పైన ఆ హడావిడి చేస్తారు. అదే సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ కరోనా లాంటిదో అట్లాంటిది వచ్చినప్పుడు అదే చంద్రబాబు గారు అయితే ఇప్పుడే మాట్లాడారు, కన్నెర్ర చేశారు, సీరియస్ అయ్యారు, ఆ తర్వాత డాక్టర్లు పరిగెత్తుకెళ్ళారు, చూశారు. ఇట్లాంటిది ఒక నేరేటివ్ బిల్డప్ ఉంటుంది. అది జగన్ ఎక్కడా చేయలే. తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా సరే ముందు అధికారులు పనిచేయాలన్నాడు, ఆ తర్వాత వెళ్ళి చూసేటటువంటి కార్యక్రమం వరకే కాన్సన్ట్రేట్. ఆ విధానం మారి ప్రచారం చేసుకోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది. అదే సందర్భంలో ఏదైతే ఈ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది అంటే గ్రూపులు కట్టేశారు పార్టీలో, దాదాపుగా 3-4 గ్రూపుల దగ్గరికి మాత్రమే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్లాల్సి వస్తుంది. ఆ గ్రూపు నాయకుడు వెళ్ళి జగన్కి చెప్తే మాత్రమే పని నడిచింది. అలా కాకుండా డైరెక్ట్ యాక్సెస్, అంటే జగన్ ఇప్పటికీ డైరెక్ట్ యాక్సెస్ ఇస్తాడు. అయితే గ్రూపు నాయకుడి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాకే ఆయన ఫీడ్బ్యాక్ అయింది. ఇప్పుడు అలా కాకుండా స్వయంగా జగనే ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకొకటి, జనంతో ఇంటరాక్ట్ కాకపోవడం అన్నటువంటి జగన్ నైజం. జనంతో కానీ అంటే సంక్షేమ పథకాలు ఇట్లాంటివి చేసుకుంటూ పోతాడు తప్పించి మీడియాతో ఇంటరాక్ట్ కాడు. అట్లాగే జనంతో ఇంటరాక్షన్ సెషన్స్ తక్కువ. పాదయాత్ర అప్పుడు చేసింది, ఈ 5 ఏళ్లలో చేయాలి. ఇక పైన జనంతో ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీడియాతో ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓడితే జరిగే పనులు.